దుర్యోధనుడు ఏర్పాటు చేసిన లక్షగృహం మంటల్లో కాలినాక పంచ పాండవులు కుంతి మరణిస్తారా మరి? పాండవులు స్వరంగ మార్గాన్ని చేయాలని నిశ్చయించుకుంటారు. విదురుడు స్వరంగ నిర్వహణ పనిలో ఆరితేరిన కనికుడిని పంపిస్తాడు. అతను పాండవులతో మాట్లాడి పనివాడిగా ఉంటూ స్వరంగ మార్గంని నిర్మిస్తూ ఉంటాడు. స్వరంగ మార్గం అయ్యాక భీముడు పురోచనుడిని కట్టిన ఇంటికి నిప్పు పెడతాడు. మంటలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఆ గ్రామంలోని ప్రజలు వచ్చి కుంతి పాండవులను కాపాడాలని అనుకుంటారు. మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి. భీముడు స్వరంగ మార్గంలో పాండవులని కుంతిని తీసుకొని వెళ్తాడు. విదురుడు ఒక నావికుడిని పంపుతాడు. అతను గంగా నది దాటడానికి ఒక నౌక ఏర్పాటు చేస్తాడు. పాండవులు రహస్యంగా వారి ప్రయాణాన్ని సాగిస్తారు. మరుసటి రోజు వరణావతంలోని ప్రజలందరూ లక్షగృహానికి చేరుకుంటారు. అది పూర్తిగా కాలిపోయి ఉంటుంది. కనికుడు స్వరంగ మార్గాన్ని ఎవరికంటా పడకుండా పూడ్చేస్తాడు. భీష్ముడు ఈ వార్త తెలుసుకుని ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇది చూడలేక విదురుడు పాండవులు భద్రంగానే ఉన్నారని చెప్పి ధైర్యాన్ని ఇస్తాడు. పాండవులు దట్టమైన అడవిలో ప్రయాణాన్ని సాగిస్తారు. తిండి నిద్ర లేకపోవడంతో పాండవులు ముందు ప్రయాణించలేకపోతారు. భీముడు తన తల్లి సోదరుల పరిస్థితి చూసి దుర్యోధనునిపై కోపం తెచ్చుకుంటాడు.